లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కొద్దిగా లావణ్య వెనకరా మేడం మేడం ఉన్నారు వెనకరా కొద్దిగా వెనక్కి అక్కడ ఎందుకు ఎవరు మీరంతా సిఐ గారు రమ్మనండి. గొడవ కాదు, అందరికి దండం పెడుతున్నాను. గొడవ కాదు, నేను మా తాత నాన్నకి దండం పెట్టుకునేదానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. ఎవరు రాకండి, నేను దండం పెట్టుకుని వస్తారు. అందరు అక్కడ ఎవరు వీళ్ళు మనలు కాదు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా, ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేదల్లా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసినట్టు మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే, పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం, అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను, మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏమో అర్థం కావట్లేదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం. మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.